దేశంలో బీసీ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ బీసీలకు 9 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్లో జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దేశంలో 56% ఉన్న బీసీలకు 26% రిజర్వేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టులు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ భరత్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు సగం కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలి. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 11 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇంకా 2-3 ఇవ్వనిక చూస్తుంది. అయితే ఇప్పుడు కూడా డొంకదీడు మాటలతోటి తప్పించుకుని చూడొద్దు. మొత్తం 9 సీట్లు మేము ఎక్కువ అడుగుతలేం. మేము ఎంతనో మా జనాభా ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాం. ఖబర్దార్ హెచ్చరిస్తున్నా, మా బీసీలను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు వస్తుంది. చైనా లేక, రష్యా లేక. బీసీలు మొదట్లేక డూడు బసవన్నలు కాదు, బీసీల్లో చాలా చైతన్యం వచ్చింది. బీసీలను తక్కువ అంచనా వేయదు. ఖబర్దార్, ప్రతి కుటుంబానికి బీసీ బంధు పెట్టి 20 లక్షల రూపాయలు ఇవ్వకపోతే బట్టలు ఉడదీస్తాం ఒక్కొక్కరి. అగ్రవర్ణాలు ఓన్లీ వాళ్ళే డెవలప్ అయిపోయి మన బీసీలందరినీ బిచ్చగాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు చేసే పోరాటం కూడా మా గురించి, మేమేదో ఎంపీలు అయిపోయి మినిస్టర్లు అయిపోయి సెంట్రల్ మినిస్టర్లు అవుతామని కాదు. అన్ని పార్టీలోనే